అలా అని ఆత్మాభిమానాన్ని చంపుకోమని, అశ్విన్తో కలిసి కాపురం చేయమని ఎవరూ చెప్పడం లేదు. తనని కలిసి అర్థమయ్యేలా చెప్పి ఇంటికి పంపించి రమ్మని చెప్తున్నాను. తల్లి కొడుకులని విడతీసిన పాపం నేనెందుకు మొయ్యాలని అంటూ ఉంటావుగా. ఆ తల్లి దగ్గరికి కొడుకుని పంపించడానికి నీకొక అవకాశం దొరికింది, వెళ్ళి పంపించొచ్చు కదా. అన్నయ్య తిండి తిని ఇప్పటికే 2 రోజులైంది వదిన. నువ్వు చెప్తే తను వింటాడు. ముగ్గురం కలిసి చెప్తుంది నీకే ఆనంది. సరే అలాగే వెళతాను అని ఒక్క మాట చెప్పొచ్చు కదా ఆనంది. వెళ్తుంది మేడం. ప్రసన్న, నువ్వు ఇంటికెళ్ళు. ఆనంది వెళ్ళి మాట్లాడి అశ్విన్ని ఇంటికి పంపిస్తుంది. ఈ మాట వదిన చెప్తే బాగుంటుంది కదా. వెళ్తాను. చూడు ప్రసన్న, వెళ్ళి మాట్లాడి చూస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మని జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్స్ వదిన. వస్తాను మేడం, వస్తాను అమృత వదిన. వదిన